సుమన్ టీవీ కానీ వేల డిబేట్లు చేసిన, ఒకటా రెండా కాదు, వేల డిబేట్లు చేసిన. కరోనా సమయంలో వందలాది మంది ప్రాణాలు కాపాడిన, ఎంతోమంది జీవితాలను ప్రత్యక్షంగా నేనైతే సాయం చేసిన, వాళ్ళు చనిపోయేటోళ్ళని బ్రతికించిన. ఇది నా యొక్క ఆలోచన. మంచి చేయాలనే కోణమే ఉంటుంది తప్ప చెడు చేయాలనే కోణం ఉండదు. ఇగో ఇంకొకటి ఏంటంటే, ఇక బీఆర్ఎస్ వత్తవాడుతున్నావు, బీఆర్ఎస్ నుంచి ఎన్ని కోట్లు తీసుకున్నావు, ఎన్ని లక్షలు తీసుకున్నావు, ఎంత నీకు ముట్టినాయి, ఇది మళ్ళీ ఒక ప్రశ్న. ఇంకా కేసులు ఉన్నాయి, అది రోజు ఒక్కొక్క కేసు గురించి చెప్తా. ఇలా మెయిన్గా ఒకటే కేసు గురించి చెప్పిన. ఇక ఇక్కడ మీ అందరికి కనబడుతున్నది కదా యార రంజిత్ అకౌంటు, దాంతోపాటుగా ఎస్బీఐ ఏంది అంటే ఐఎఫ్ఎస్సి కోడ్ గూగుల్ పే నెంబర్కు సంబంధించి నేను అడిగిన. ఎందుకు అడిగినా, నాకు సహకారం కావాలి, ఆర్థిక సహకారం కావాలి, ఖచ్చితంగా కావాలి. ఒక ఛానల్ నడపడానికి నెలకు నాకు ఒక 5 లక్షల ఖర్చు వస్తాయి. యూట్యూబ్ నుండి మహా అంటే 50-60 వేలు వస్తాయి. దేనికి సరిపోతాయి అవి? అడిగితే తప్పేంది? మీడ కూకొని ఏమైనా ఎంజాయ్మెంట్ చేస్తున్నామా, లేకపోతే ఇంకేమన్నా చేస్తున్నామా? తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమే కదా చేసేది, ఈ రాష్ట్రం కోసమే కదా. దేనికోసం చేస్తున్నా? నా అవసరాల కోసం ఏం చేస్తలేను కదా. ఒకసారి మీరు ఆలోచించాలి, మనసు పెట్టి ఆలోచించాలి. చుట్టుముట్టి రాజ్యంతో పోరాటం చేసినందుకు అనేక రకాలుగా కూడా మనల్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు, అన్న సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడు పడితే అప్పుడు మార్నింగ్ న్యూస్ పెడుతున్నవి ఏమైంది అంటే, ఇగో ఇది స్టోరీ. ఇది ఒకటే కాదు, ఇవాళ 2 కేసులు చెప్పినా, రేపు ఇంకో 2 చెప్తా, రోజు ఒక 2 కేసులు ఒక్కొక్క ఎఫ్ఐఆర్కి సంబంధించి చెప్తా. ఇది ఇంతటితోనే అయిపోయిందంటే, నా దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉన్నది. ఈ పెన్ డ్రైవ్ ఏడున్నది? పెన్ డ్రైవ్ ఉన్నది. ఆ పెన్ డ్రైవ్కి సంబంధించి ఒకసారి పెన్ డ్రైవ్ తీసుకురావా, పెన్ డ్రైవ్ తీసుకురా. ఈ పెన్ డ్రైవ్కి సంబంధించి మీకు ఒక్కొక్కటి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. నా దగ్గర ఏది వచ్చినా కూడా ఇగో ఇట్లా సాక్ష్యాధారాలు ఉంటాయి, ప్రతిదీ కూడా రాసుకుంటాం. మనకు బుక్ ఉంటుంది, అన్ని తీరులు ఉంటాయి. మీరు అనుకుంటున్నారేమో కానీ పెన్ డ్రైవ్ల ప్రతిదీ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇగో ఇది పెన్ డ్రైవ్. కొంతమంది జీవితాలు, రాజకీయ భవిష్యత్తు ఉనికే లేకుండా పోతుంది. నేను ఇది గనక తెలంగాణ ప్రజలలో వదిలేస్తే కొందరి ప్రభుత్వ ఉద్యోగాలు పోతాయి. ఎవరెవరైతే మీరు నమ్ముతున్నారు సూపర్ తోపు అనుకున్న లీడర్లను ఈ వీడియోలు చూసిన తర్వాత మీరు నిజంగా చెప్తున్న మీ కాళ్ళకున్న చెప్పులతో కొడతారు. ఈ పెన్ డ్రైవ్లో ఉన్న వీడియోలు కనుక తీస్తే 4 మంత్రులు, 6 ఎమ్మెల్యేలు, 4 ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్కు సంబంధించిన 9 మంది, వీళ్ళందరి జీవితాలు ఇల్లున్నాయి. విత్ ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన తర్వాత మైహోం రామేశ్వరరావు దగ్గర నుండి కాంట్రాక్ట్ బడా సంస్థల దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్న ముడుపులు, దాంతోపాటు వాళ్ళు మాట్లాడిన భాష, ఇవన్నీ నేను రిలీజ్ చేస్తే నేను చెప్తున్న 24 గంటలు మీరు బ్రతుకుడు అది ఇక మామూలుగా ఉండదు. మీరు బ్రతుకుతారని ఆశ కూడా లేదు. కానీ నేను మనిషిగా వచ్చిన కాబట్టి ప్రాణానికి విలువిస్తూ వ్యక్తిగత జీవితాలను దూరం పెడుతూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా దాస్తున్నది. ఇది కనుక ఒక్కసారి నేను రివీల్ చేసిన అనుకో, ఆగస్టు 1వ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఆగస్టు 5వ తారీఖు పెన్ డ్రైవ్ వస్తుంది. ఆ తర్వాత నేను ఉంటానా పోతానా, వాడు చంపుతాడు, ఇదంతా చెల్తా ఉంటాం పీక్తాం దాందే ఉంది. కానీ చెప్తున్నా, ఈ ఒక్క పెన్ డ్రైవ్ చాలు మీ జీవితాలతో ఆడుకోవడానికి. నేను చెప్పిన ప్రతి పేరు, ప్రతి ఒక్కడు మాట్లాడిన కాల్ రికార్డ్, ప్రతి ఒక్కటి కూడా ఇల్లు ఉంటుంది. గుర్తుపెట్టుకోరు, ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. నాకేమన్నా అయితే ఇది 9 ఛానళ్ళ దగ్గర పెన్ డ్రైవ్ చాలా భద్రంగా ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోరు. ఇక ఇంకొకటి ఏంటంటే, రైట్, బీఆర్ఎస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి. నేను చెప్పేది మొత్తం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయరు. ఇక్కడ ఖచ్చితంగా లైక్ చేసిన తర్వాతనే లైవ్ ఓపెన్ చేసి చూడరు. అయితే నేనేమైంది చెప్తున్నా అంటే, తెలంగాణ బిడ్డలారా, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, ఎందుకు చేయాల్సి వస్తుంది? ఆ కాలంలో నువ్వేది ఇచ్చినావు కదా, 20,000 వీడియోలు చేసినా నువ్వే చెప్పినావు కదా రంజిత్ అన్న, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అని చెప్పినాం. అయితే ఒక మాట నేను కరెక్టే చెప్పిన, మీరు మీ వినడంలో ఏమన్నా లోపం ఉంటే నాకు సంబంధం లేదు. కానీ నేను చాలా క్లారిటీగా చెప్పిన. ఏమని చెప్పినా, జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి కరెక్టే ఉన్నాడు. ప్రభుత్వం మారింది తప్ప, బీఆర్ఎస్ టు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది తప్ప నేను మారలే. నేను అప్పుడు ప్రశ్నించినా, ఇప్పుడు ప్రశ్నిస్తా, రేపు ప్రశ్నిస్తా. ఇక దీన్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేస్తా అంటే ఊసిపోయిన బొచ్చుతో సమానం. ఉంటే ఎంత, పీక్తే ఎంత. నేరెళ్ళ ఘటన చూడలే, లాకప్ డెత్తులు చూడలే, ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకోలే, ఏంది రోడ్ల మీద ప్రమాదాలు చూలే, అనుకోని సందర్భాలలో అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్లతో, కరెంటు షాక్లతో చనిపోలే. ఎన్ని జరగలే ఈ తెలంగాణలో? మనిషి జీవితం ఏంది? కన్ను రెప్ప ఇట్లా కొట్టి అంత లేపు ఉంటలేదు, పోతలేదు. దాని గురించి నేను ప్రశ్నిస్తా. నా ప్రశ్న పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. రైట్, ఇక్కడ ఖచ్చితంగా కూడా మనం చేయాల్సింది ఏంటంటే, విపక్షాలకు సపోర్ట్ చేయాలి. అది ఎవరైనా కానీ వాళ్ళు విపక్షాలకు ఎందుకు సపోర్ట్ చేయాలంటే, ఖచ్చితంగా కూడా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ ప్రజల కోసం పోరాటం
చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. అధికారం చూసిర్రు, ఇప్పుడు విపక్షం కూడా చూడాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చూడాలి, చూపించాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నిజంగా కూడా అధికార పార్టీకి సంబంధించి వాళ్ళలో నీతి నిజాయితీ ఇంకా బ్రతికే ఉన్నది అనుకుంటే వాళ్ళు గతంలో చేసిన ఆరోపణలు, మేము చేసిన ఆరోపణలు అన్నీ పరిగణలో తీసుకొని వాళ్ళ మీద నిజంగా విచారణ చేయొచ్చు, చెయ్యదలుచుకుంటే. కానీ చేస్తారా? వాళ్ళందరూ ఒకటే చెట్టు కింద ఒకటే గొడుగు కింద కుటుంబ సభ్యులు. అన్ని రాజకీయ పార్టీలు ఒకటే, అందరూ ఒకటే. బయటికి చూడ నువ్వు నేను అనుకుందాం, సాయంత్రం కాగానే ఫామ్ హౌస్లో కలుద్దాం అనే బ్యాచే ఎక్కువ ఉన్నది, గుర్తుపెట్టుకోరు. సో నేను ఎందుకు చేస్తా అంటే ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని తెలియజేయడం నా బాధ్యత, నా కర్తవ్యం. సో మొత్తానికి జరిగే విషయాలని చెప్తున్నా. ఇక ఇంకొంతమంది ఉన్నారన్న వాళ్ళ మీద ఎలాంటి ఆరోపణలు రావట్లేదు అంటే నల్లి కూర్చోడు ఒకడు, ఒర్రబోతోడు ఒకడు, ఇంకోటి రకరకాలుగా ఉంటారు. అందరినీ బయటికి లావచ్చు ఎంతసేపు. ఇగో ఇది చాలు, మీ జీవితాలను మొత్తం ఆగం చేయడానికి ఇది ఒక్కటి చాలు, చెప్తున్నా కదా. ఇక ఇది ఇంతటితోనే అయిపోయింది. ఇక ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అనేది కూడా క్లారిటీ ఇచ్చేసిన. ఇంకా ఎక్కువ మోతాదులో ఎక్కువ డోస్ పెంచే ఆలోచనలో ఉన్నా కానీ ఈ డోసును తగ్గించే ఆలోచనలో నేను లేదు. ఇది క్లియర్ కట్. రైట్. మొత్తానికి నా మీద వచ్చిన ఆరోపణలు పరంపర, రోజో కేసు. ఇప్పుడు 2 అయిపోయినాయి, ఇంకా 2, రేపు 2, ఎల్లుండి 2, ఇట్లా రోజు చెప్పుకుంటూ పోతా. రైట్. ఇప్పుడు మీరు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారా, అన్సబ్స్క్రైబ్ చేస్తారా, లైక్ చేస్తారా, షేర్ చేస్తారా, లేకపోతే లైవ్కి సంబంధించి ఏదైతే ఇక్కడ మెట్టిన దానికి డొనేట్ చేస్తారా, చేయకపోతారా, అది ప్రజల ఇష్టం. రైట్. ఇక ఇప్పుడు నేను ఏమంటున్నానంటే నేను కొన్ని అంశాలని చెప్తా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి మీ అందరికీ తెలుసు కదా, నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు, సన్నాలకు మాత్రమే 500 బోనస్, రైతాంగాన్ని వంచడమే రేవంత్ సర్కార్పై కేసీఆర్ మండిపాటు అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పుడు సన్నవర్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగానికి మరోసారి వంచడం, మోసం చేయడం, దగా చేయడమేనని కేసీఆర్ దుయ్యబట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ తీవ్రంగా ఖండించారు అంటూ కూడా చూడొచ్చు. ఇక రాష్ట్రంలో 90% రైతులు దొడ్డు వడ్లనే పండిస్తున్నారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ప్రకటిస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి వంచిందన్నారు. ఓట్ల డబ్బాల పండుగనే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరింది, అందుకే నాలికే మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారు. ఇదే సన్నవడ్లకు మాత్రమే అనే మాట ఎన్నికల ముందు గనక చెప్పింటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కు చేసేవాళ్ళు అనేది చూస్తున్నాం. ఇప్పటికే ప్రజల ఆగ్రహంతో ఉన్నవారు రైతు బంధు ఇయ్యక, రైతు భరోసా ఇవ్వకుండా రైతాంగాన్ని అన్ని రకాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని, అందుకు కారణంగానే రైతాంగ హక్కులను, హామీలను సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు, స్పష్టం చేశారు. దేనికోసం కేసీఆర్ చేయాలి, కేసీఆర్ దేనికోసం నిరసన చేయాలి ఒక్కసారి మీరు ఆలోచించాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సన్నాలకు మాత్రమే, అంటే సన్నవడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అనేది అన్నపూర్ణ రాష్ట్రంగా ఉంటుంది. ఈ అన్నపూర్ణ రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా కూడా దాదాపుగా 90% 100లో 90% పూర్తి స్థాయిలో కూడా 90%కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే దొడ్డు రైతులను, అంటే దొడ్డు వడ్లని మాత్రమే పండిస్తారు. ఇక్కడ తెలంగాణలో అన్నపూర్ణ రాష్ట్రం ఎక్కువ శాతం ఉంది. ఇందులో 10% మాత్రమే దాదాపుగా సన్నవడ్లను పండిస్తారు. అది తెలంగాణ రైతాంగాన్ని అందరికీ కూడా తెలిసిన విషయమే. బోనస్ అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటికీ కొర్రీలు పెడుతూ వస్తున్న విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఉచిత బస్సు ప్రయాణం కానుండి మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూడా కొర్రీలు పెడుతున్న పరిస్థితి మనందరం చూస్తున్నాం. అందుకే నేను క్లియర్ కట్గా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా మీరు ఆవేశపడ్డారో ఆలోచించి ఓటేశారో నాకైతే తెలియదు, కానీ పార్లమెంట్ ఎన్నికలలో గనక మీరు తీర్పు మాత్రం సరిగ్గా ఇవ్వకపోతే రేపు భవిష్యత్తులో ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకటి. రెండోది ఏంది అంటే ఇప్పటికే మీకు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఆ రైతుకు సంబంధించి కనీస మద్దతు ధర కానీ ఇతరత్ర అన్నింటికీ కూడా ఇబ్బంది పెట్టింది. రైతు భరోసా కూడా రైతు బంధు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. రేపు భవిష్యత్తులో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకేమైనా చేయడానికి ఉంటుంది.
మీకు రైతు బంధు రైతు బీమా వస్తుంది అనుకోవడం ఇది పగటి కల. నేనే చెప్తున్నా కదా, ఇది పగటి కల. రేపు భవిష్యత్తులో వస్తుందో రాదో మీరే కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి బిడ్డకు నేను చెప్పేది ఒకటే, ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అలవికాని హామీలను ఇచ్చింది అనేది నేను కూడా చెప్పలే. అది ఎవరు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పిండు గతంలో జాతీయ ఇంటర్వ్యూలో. దాంతోపాటుగా ఈయన పేరేం పేరు, పెద్ద మనిషి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ హీరో, ఆయన కూడా చెప్పిండు. దాంతోపాటు అన్ని విపక్ష పార్టీలు చెప్పినాయి, రాజకీయ విశ్లేషకులు చెప్పిళ్ళు, మేధావులు కూడా చెప్పిన పరిస్థితి మీకు చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలారా, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్న ఆ పనిని మనం చూస్తున్నాం. ప్రతి చోట కూడా రైతాంగానికి, రైతులకు అండగా ఉండే ప్రభుత్వం. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనలో హాయిగా సేదతీరిన రైతాంగాన్ని ఒక్కసారిగా శ్మశాన వాటికకు తీసుకెళ్ళినంత బరాబరి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు బంధు టైంకు పడేది, రైతు బీమా పడేది, అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు లేకుండా జరిగిన పరిస్థితి కనబడ్డది. ఇది యావత్తు తెలంగాణ సమాజానికి అందరికీ కూడా తెలిసిన విషయమే. నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటి అంటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాన్ని దేనికి ఇచ్చిండు, బీఆర్ఎస్ పార్టీ స్వప్రయోజనం కోసం. ఏం ఎన్నికలు ఉన్నాయండి, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి, ఎమ్మెల్సీ అంటే అది ఉప ఎన్నిక, ఇంకేం ఎన్నికలు లేవు కదా. అంటే ఇప్పుడు రైతుల కోసం పోరాటం చేసే పార్టీ ఏదైనా ఉన్నదంటే బీజేపీ పార్టీ ఉందా, లేదు కదా. కాంగ్రెస్ పార్టీ ఉందా, లేదు కదా. ఇప్పుడు ఏమున్నది, విపక్ష పార్టీలలో ఏది ఉంది, బీఆర్ఎస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి పార్టీ మాత్రమే ఉన్నది. ఇక మిగతా పార్టీలు ఏమైనా ఉన్నాయంటే లేవు. అంటే మీరు అందరూ కూడా ఆలోచించుకోరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఈ పిలుపు అనేది మన కుటుంబాలకు సంబంధించిన విషయం. రైతు కుటుంబం దాదాపుగా తెలంగాణలో 100% అందరూ కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. వ్యవసాయం చేసే వాళ్ళు కొందరైతే అందులో కూలీలుగా మరికొందరు, గంతే. అంతకుమించి మాత్రం వ్యవసాయం చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అది మీ అందరికీ తెలిసిన విషయం. దానికి సంబంధించిన ప్రధానమైన ఎపిసోడ్ కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేది చాలా క్లియర్ కట్గా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలందరికీ చెప్పేది ఒకటే, కేసీఆర్ ఉన్నంతకాలం రైతులకు ఎలాంటి డోకలేదు. 24 గంటల కరెంట్ వచ్చింది. రైతు కొనుగోలుకు సంబంధించి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేసిళ్ళు, వడ్లను కొనుగోలు చేసిళ్ళు, అనేక రకాలుగా కూడా చూసాం. కానీ ఈరోజు రైతులను పట్టించుకున్న నాదుడే లేడు అనే విషయాన్ని కూడా మీరు క్లియర్ కట్గా కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను చెప్తున్నా, తెలంగాణ బిడ్డలందరికీ చెప్తున్నా, దయచేసి నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో మీరందరూ కూడా పాల్గొనాలి. మీ నిరసనని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పీఠానికి తాకియాలి. లుచ్చా పరిపాలన రబైనిది, నీ లుచ్చా పరిపాలన ఎందుకు రబయ్య, రాజీనామా చేసిపో అనుర్రి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి బాంచంతొర అనాల్సిన అవసరం లేదు. ఈ లుచ్చా పరిపాలనను మీరు ఎంత త్వరగా తొలగించుకుంటే అంత మంచిది. లేకపోతే అది దరిద్రమై దయ్యమై మీ నెత్తి మీద కూకుంటుంది, శివతాండవం చేస్తుంది. అది నేను చెప్తున్నా కదా. బోనస్ను బొందపెట్టిండు, సన్నలకే 500 బోనస్. పంట బోనస్కు సర్కార్ కొత్త మెలిక. ఎన్నికలలో వరికి 500 బోనస్ అన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాట మార్చిన ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్న రైతులు సన్నాలకే అంటూ ఊరుకునేదే లేదని హెచ్చరిక. రైతులకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసా. రైతులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి రేవంత్ సర్కార్ ఆపసోపాలు పడుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ ఇటు రైతులు అటు ప్రతిపక్షం పడుతుంటే ఊపిరాడని పరిస్థితి నెలకొంది. అన్నీ తానే అన్నట్లుగా ప్రతి నిర్ణయంపై తన మాటగా చెప్పుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డికి హామీలన్నీ మెడకు చుట్టుకున్నాయి. సహచర మంత్రుల నుంచి పూర్తి స్థాయిలో సరైన స్పందన లేకపోవడంతో ఈ హామీల నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎలాగైనా గట్టెక్కాలని చూస్తున్నారు. తాజాగా కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున బోనస్పై దుమారం. సన్నాలకు మాత్రమే ఇస్తామనడంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చిందంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో జరిగే అంశం ఏంటంటే దారుణమైన పరిస్థితులు కూడా పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈరోజు వీసీల నియామకం జరిగింది. దాని గురించి కూడా మాట్లాడాలి. చాలామంది మనకు మెసేజ్లు పెడుతున్నా, వీసీల పంచాయతీ ఏంది, ఆ కథ ఏంది అనేది కూడా మనం చూడాల్సిన బాధ్యత మనపై ఉన్నది. అయితే ఇక్కడ ఏం చేస్తాడు అంటేనే ఏది చక్కగయ్యాడు. ముఖ్యకన్నా అంటే ఇట్లా రౌండ్ తిప్పినట్టు మొత్తం గుడిసుట్టు తీసుకొచ్చి మళ్ళీ 3 నామాలు పెట్టి గోవిందా అని వెళ్ళిపో అని చెప్తాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పరిపాలన అంటే సింపుల్గా చెప్పాలంటే
అది ఒక అందని ద్రాక్ష. ఎండాకాలంలో ఇప్పుడు ఎండాకాలంలో అటు ఆ దూర ప్రాంతాల దూరాన్ని చూస్తూ ఉంటే అక్కడ ఏదో ఎండమావులు నీళ్లు ఉన్నట్టుగా కనబడుతుంది. ఈయన పరిపాలన కూడా గంతే ఉంటుంది. తెలంగాణ ప్రజలకు ఏమన్నా న్యాయం చేస్తాడు ఏమన్నా చేస్తాడు అంటే ఆయన వల్ల ఏమీ కాదు, ఈయన వల్ల ఏమీ చేయడు కూడా. నేను చెప్తున్నా కదా, రేపు పొద్దుగాల భవిష్యత్తులో కూడా గుర్తుపెట్టుకోరి ఏం జరుగుతున్నది ఏం కథ అనేది క్లియర్ కట్గా కూడా మీరందరూ కూడా ఆలోచించుకోరు దయచేసి. ఇక చూడు, కాళ్ళు పట్టుకున్నా కనికరించాలి, కాళ్ళు పట్టుకోవద్దే నువ్వు, నీ కాళ్ళకున్న చెప్పు తీసుకొని దంచాలి. అరే బాడకవు ఎందుకు కొనవరా సన్నాసి అని కొట్టాలే. నువ్వు అన్నం తింటలేవా, నీ మండించలే, జై జవాన్ జై కిసాన్ అని ప్రసంగాలు ఇస్తావు కదా, సిగ్గుశరం ఎట్లా లేదురా, నేను ఓటెత్త గెలిచినావు. అరే సన్నాసి వడ్లను ఎందుకు కొనవరా బాడకవు అని అడగాలి మీరు, బాజాప్తుగా అడగాలి, బాజాప్తుగా అడగాలి. అది నీ హక్కు, ఓటర్గా నీ బాధ్యత కాదు. ఈ తెలంగాణ గడ్డ మీద వచ్చినందుకు పంట పండించి అడిగినప్పుడు కాలు మొక్కుడేంది? కాళ్ళు ఎందుకు మొక్కుతావు? ఏమని కర్మగాలిందని మొక్కుతావు? ఎందుకు మొక్కాలి నువ్వు? అరే బాడకవని కాలుకున్న చెప్పు తీసి దౌడపొంటి అందుకొని నడువు అనాలి. ఎందుకు భయపడాల్సిన అవసరం ఏమున్నది? నెలలు గడుస్తున్నా పట్టించుకొని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు, మొలకెత్తుతున్న ధాన్యం, రోడ్లపైకి వచ్చిన రైతుల నిరసన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు, కాళ్ళెందుకు పట్టుకోవాలి రైతులరా? మీరు కాళ్ళెందుకు పట్టుకోవాలి? ఏం తప్పు చేసిరని కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఎవరి కాల్లో మనం ఎందుకు మొక్కాలి? ఏం అవసరం మనకు కాళ్ళు మొక్కనికి? రైతుల కాళ్ళు ఆడే మొక్కాలి, మనం ఎందుకు మొక్తాం? రైతులందరూ చెప్తున్నా మీరు కొనాలని ధర్నా చేసుడు కాదు, బద్దలు బాసింగాలు చేయరు, అప్పుడే ఇంటర్వ్యూలు. వీళ్ళకు మంచిగా చెప్తే వినబడదు, నేను చెప్తాను కదా. ఇగో అప్పుల కోసం పన్నుల మోత, రుణమాఫీ కార్పొరేషన్ ఏర్పాటు వెనుక అసలు కోణం. కార్పొరేషన్ ద్వారా రుణమాఫీ చేస్తామన్న రేవంత్, దానికోసం కార్పొరేషన్తో బ్యాంకుల నుంచి భారీ ఎత్తున అప్పులు తేనున్న రాష్ట్ర ప్రభుత్వం, పన్నుల ద్వారా కార్పొరేషన్కు ఆదాయం చూపెడతామన్న రేవంత్. ఇక కార్పొరేషన్ అప్పులపై జనాలలో సందేహాలు, బ్యాంకులు రుణం ఎలా ఇస్తాయి, అప్పు తీర్చడానికి మళ్లీ జనంపైనే భారం, ఆ సెస్సుల రూపంలోనో ఛార్జీల మొత్తంలోనో పైసల వసూలు. ఇదేనా ప్రజాపాలన అంటే? అప్పుల పాలు చేయడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? రేవంత్కు జనం సంధిస్తున్న ప్రశ్నలు. ఇక చూడుర్రి తెలంగాణ ప్రజలు, ఇదర్ కా మాల్ ఉదర్, ఉదర్ కా మాల్ ఇదర్, యహీ హై హమారా బిజినెస్ అంటాడు ఓ సినిమాలో చిరంజీవి. సరిగ్గా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం కూడా అలాగే ఉంది. చేసిన వాగ్దానాలు అమలు చేయడానికి నానా పాటలు పడుతున్న రేవంత్ సర్కార్ వాటి కోసం అప్పులు చేయడానికి కూడా రెడీ అవుతున్నా. అక్కడి నుంచి తీసుకువచ్చిన అప్పు ఇక్కడ నుంచి తీసుకునే అప్పు అక్కడికి సర్దుతూ జనాల చెవులలో పూలు పెట్టాలని చూస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న ఈ ఫార్ములాతో అప్పులు తరగపోగా ప్రజలపైనే భారం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ రుణాన్ని సెస్సుల పేరుతో జనంపై మోపేందుకు సర్కార్ వెనకబడబోవచ్చని చర్చ జరుగుతుంది. రుణమాఫీ కోసం సీఎం ప్రకటించిన కార్పొరేషన్ కూడా సరిగ్గా ఈ ఫార్ములాతోనే ముందుకు వెళ్ళనుందని తెలుస్తుంది. కార్పొరేషన్ పేరుతో రుణం తీసుకువచ్చి ఆపై ఆ అప్పు తీర్చడానికి జనానికి నొప్పి తెలియకుండా గుంజేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఏమంటిరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంట పూర్తి స్థాయిలో కూడా అప్పులు. కేసీఆర్ ప్రభుత్వం ఉండే అప్పుల రాష్ట్రం. ఇప్పుడు ఎక్కడి పోయినా బామార్దులు మాట్లాడిన బామార్దులు అంత 7,000, కేసీఆర్ బామార్దులు అంత 7,000 అప్పుడు మాట్లాడిగా. కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా చేస్తున్నాడు. మరి వీడేం చేస్తాడు? గాడి పనులు తోముతాడు. ఐడేమన్నా వీడేం చేస్తాడు రా? వీడు కూడా గదే గాడి పనులు తోముతాడు. ఆయన గాడి పనులు తోమితే గాడి వెనక ముడ్డి గడుగుతుండు. ఆయన ఏమన్నా గాయన అప్పులే చేసిండు, గీన అప్పులే చేసిండు కదా. మరి ఏం చేస్తాళ్ళు అంటున్నా నేను. ఆనాడు మురిగిన కుక్కలన్నీ ఇప్పుడు ఎక్కడికి పోయినాయి? ఇప్పుడు ఎందుకు మరుదలే? ఏ స్వార్థాలకు మాట్లాడుర్రు? ఇప్పుడు ప్రజా సమస్య, ఇది ప్రజల సమస్య. మీరు సెస్సులతోనో ఏదో చెప్తున్నారు కదా, ఇప్పుడు పరిస్థితి ఏంది అంటున్నా నేను. ఒకసారి మీరే ఆలోచించాలా తెలంగాణ బిడ్డలారా. అప్పులకు ఈయన ఏం చేయడు, అనవసరంగా ఆనాడు కుక్కలన్నీ మొరిగి ఆగమాగం చేసినాయి. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేయడానికి మరో కుట్ర కుతంత్రాలకు తెరలేపిల్లు. వీళ్ళు రేపు పొద్దుగాల భవిష్యత్తులో ఏదైనా చేస్తారు, ఏమైనా చేస్తారు, గుర్తుపెట్టుకోర్రి. నేను మళ్ళీ ఒకటే మాట చెప్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే అంశం ఏంది అంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నేను ఒకటే చెప్తున్నా, రుణమాఫీ కార్పొరేషన్ పెట్టినా ఇంకేమైనా చేసినా అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ఈయన గలీజ్గా మారుస్తుండు తప్ప ఈయన చేసింది ఏం లేదు, పీకి పెట్టింది ఏం లేదు. ఇంతకంటే తెలుగులో మాట్లాడాలంటే ఆయన వల్ల ఏం కాదు, చేత కానీ సీఎం అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఓకేనా? నేను కరెక్ట్ చెప్తా, మీకు కోపం రావచ్చు కానీ చెప్తా. అమ్ముకుంటే అమ్ముకొని పోర్రి. ఇక ఇది ముఖ్యమంత్రి. ఓ అన్నల్లారా ఇప్పుడు చెప్పుర్రి, ఇప్పుడు చెప్పుండయ్యా. తెలంగాణ బిడ్డలు అందరు చెప్పాలి, అన్నలందరూ చెప్పాలి. ఇప్పుడు చెప్పుర్రి, అమ్ముకుంటే అమ్ముకొని పోరి. మెట్రో ఫర్ సేల్పై రేవంత్ వ్యాఖ్యలు. ఫ్రీ బస్సుతో ఎల్ఎన్టీకి భారంగా మారిన మెట్రో నిర్వహణ సంచలనం సృష్టిస్తున్న ఎల్ఎన్టీ వ్యాఖ్యలు. సీఎం రేవంత్ రెడ్డి
తీరే కారణమా? మహాలక్ష్మి పథకంపై ఎల్ఎన్టీ విమర్శలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తుందని హెచ్చరిక, సర్కారును ఇబ్బంది పెడుతున్న సంస్థ వ్యాఖ్యలు, విమర్శలు చేయడం వెనుక కారణాలేంటి? మేడిగడ్డతో ఏమైనా లింక్ ఉందా? ఆర్ఆర్ ట్యాక్స్కు సంబంధించి ఉందా? ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నా, లంచం నువ్వు నా కమిషన్ నేను వేరే చేస్తా, లేకపోతే అంతే బెదిరించిండట. ఉన్న ముచ్చట కదా ఎల్ఎన్టీకి బెదిరింపులు అంతే. ఆర్ఆర్ ట్యాక్స్ నేను చెప్పలే, ఈ దేశ ప్రధాని చెప్పిండు, ఈ దేశానికి సంబంధించిన అమిత్ షా చెప్పిండు, ఈ దేశానికి సంబంధించిన తొలి ముఖ్యమంత్రి చెప్పిండు, ఈ దేశానికి సంబంధించిన కేటీఆర్ చెప్పిండు, చాలామంది చెప్పిండు రేవంత్ రెడ్డి మీద. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కాబట్టి ఎల్ఎన్టీ అలా మూత పడుతున్నది గంతే. అందులో ఏమున్నది? సింపుల్ లాజిక్. లంచం ఇయ్యనందుకు దొబ్బే అన్నాడు గంతే. రేవంత్ సర్కార్తో తీరుతో బడా సంస్థలు రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇటీవల ఎల్ఎన్టీ సంస్థ చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశమైంది. మెట్రో రైలుపై ఆ సంస్థ చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వ పెద్దలు దానిపై స్పందించిన తీరు రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభావం చూపుతున్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటు ఆర్ఆర్ ట్యాక్స్ల గోల రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని తగ్గిస్తుంటే, మరోవైపు బడా సంస్థలు ఏకంగా ప్రభుత్వ పాలసీలపై విమర్శలు చేయడం దేనికి సంకేతం అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎల్ఎన్టీతో రేవంత్ రెడ్డి సర్కార్కు ఎక్కడ చెడింది, ఎందుకు ఆ సంస్థ తీవ్ర విమర్శలు చేసిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు భాగస్వామి అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటుంది. ఏ ప్రాజెక్ట్ అయినా అటు ప్రభుత్వానికి ఇటు చేపట్టే సంస్థకు మధ్య ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేలా ఉంటుంది. మరి ఇక్కడ విమర్శలు చేసేంత వరకు పరిస్థితులు ఎందుకెళ్ళా? ఎల్ఎన్టీ సంస్థ యావత్తు భారతదేశంలో అందరికీ తెలుసు. ఎల్ఎన్టీ సంస్థ ఈయన మీద విమర్శలు చేసింది. ఎవరు? ఈ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేసింది. రేవంత్ రెడ్డి మీద ఎల్ఎన్టీ సంస్థ విమర్శలు చేసిందంటే ఈయన ఎంతో కొంత డిమాండ్ చేసిండు. ఇయ్యకపోయేసరికి ఎల్ఎన్టీ సంస్థ మీద బదనాం చేసిండు. ఈ తెలంగాణలో అభివృద్ధి ప్రధానంలో ఉంది, హైదరాబాదు పూర్తి స్థలం మెట్రో విస్తరణ ఇంకా కారిడార్ ఉంది, అదంతా తన యొక్క గమ్యాన్ని ముద్దాడాల్సిన పరిస్థితులలో ఇది పరిస్థితి. మధ్యలో జడగొట్టిండు. ఏం లేదు, వాళ్ళని బెదిరించి నన్ను ఆర్ఆర్ ట్యాక్స్ ఇస్తావా ఇవ్వవా గంతే. ఈయనకు సపరేట్ గ్యాంగ్ ఉందని చెప్పిన కదా, ఆ గ్యాంగే. ఇక అప్పుపై తప్పుడు ప్రచారం, తీసుకుంది 3 లక్షల కోట్లే, కాంగ్రెస్ ఎందుకు అప్పు చేస్తుంది? కరెంటు ఉద్యోగులపైన నిందల, రుణమాఫీ అయ్యే వరకు వదిలిపెట్టాను తెలంగాణ భవన్లో కేటీఆర్. ఏమున్నది, ఆనాడు బీఆర్ఎస్ చేస్తేనేమో అప్పుల పాలు చేసింది తెలంగాణ రాష్ట్రమని గజ్జి కుక్కలొక్క మురిగిన కుక్కలు ఈరోజు మురుగుతలేవు. మరి ఈరోజు ఏమైపోయిందో నాకు తెలుస్తుంది. మూగపోయినాయా, అన్నం తింటలేవా, గడ్డి తింటానా, లేకపోతే ఇంకేమైనా తింటానా, ఐ డోంట్ నో. నాకైతే ఏం తెలియదు. ఆ దున్నపోతులు ఏడున్నాయో, ఆ పందులు ఏడున్నాయో నాకైతే తెలియదు. కానీ ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళ నుండి ఇప్పటి వరకు భయంకరమైన అప్పులు చేస్తుంది. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఆనాడు చేస్తేనేమో సత్యపూస ఏది దొంగ, ఈనాడు చేస్తే సత్యపూస గిదా. కేటీఆర్ మాట్లాడే దాంట్లో తప్పే ఉన్నది, నిజమే కదా. దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నారు. ఈ లుచ్చానా కొడుకులు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటారు. ఇగో సిగ్గుశరం ఉండాలి. చాలా మంది ఆడంగి విధవల లెక్క నేనే మోగొన్నాను మాట్లాడి. ఇక చూడు, మరో డ్రైవర్ ఆత్మహత్య. ఫ్రీ బస్సుతో ఆర్థిక ఇబ్బందులు పట్టించుకొని ప్రభుత్వం ఇంట్లో గొడవ జరగడంతో సూసైడ్ అటెంప్ట్ ఇగో చూడు, ఇంట్లో గొడవ జరగడంతో సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్లు చేసుకుంటా అంటే కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఆటో డ్రైవర్ల బతుకులను ఆగం చేసింది. 3 గీరల బండిని రోడ్డు మీద ఉరితాడు చేసింది. వాళ్ళకు ఆటో డ్రైవర్ల జీవితాలతోని చెలగాటమాడుతున్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నది. ఆటో డ్రైవర్ల మరణాలకు కారణం రాష్ట్ర ప్రభుత్వం. వాళ్లకు ఇది ప్రభుత్వ హత్యగా కూడా మేధావులు బొచ్చుక అన్నారు. ఇక మేధావులు ఉన్నారు తెలంగాణలో. ఇంటికి పోయి ఊసిపోయిన బొచ్చుక అన్నారు. మేధావులు ఉన్నారు తెలంగాణలో. మేధావైనడు ఉన్నాడు తెలంగాణలో. పగటికల విద్యుత్ రంగాన్ని కుప్పగొల్చారు. సీఎం వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్. అందరూ మీలా కుట్రలు చేయరు, పాలన చేతగాకే ఆరోపణలు, ఉద్యోగులపై ఆరోపణలు దురదృష్టకరం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. విద్యుత్ రంగం కేసీఆర్ పరిపాలనలో నిరంతరం వెలుగులు జిమ్మిలిన విద్యుత్ రంగం ఈరోజు కుంటుపడిపోతున్నది. నడవలేక నత్తనడక నడుస్తున్నది విద్యుత్ రంగం. ఎందుకు? సీఎం తీరు పని వల్ల. ఏం చేసిండు సీఎం అంటే? ఆయన పరిపాలన చేత కదా, ఆయన చేసేదేముంటుంది ఆయనకు? ఓ సంస్థ మీద అవగాహన ఉండదు, ఓ గ్రిప్ ఉండదు, అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఏం తెలియదు ఆయనకు. ఇంకా హైలైట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకో 2 నిమిషాలలో ఇంకోటి కూడా చెప్పేది ఉన్నాం. ఇక సినిమా టాకీస్లు బంద్, సింగిల్ స్క్రీన్ థియేటర్లో క్లోజ్, రేపటి నుంచి 10 రోజులు మూతివేత, పెద్ద సినిమాలు లేకపోవడంతో నిర్ణయం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఈ రోజులలో జనాలు సినిమాల మీద వ్యామోహాన్ని తగ్గించిలు. ఎట్లా బ్రతకాలి, ఏం బ్రతకాలి, ఎట్లా పొట్టగడవాలి అనే పరిస్థితులకు వచ్చింది. కరోనా ముందు కరోనా తర్వాత అనేది ఇప్పుడు జరిగిపోయిన పరిస్థితి కనబడదు. ఇక ఇది ఇక్కడితో ఉంటే ఒక ముచ్చట చెప్పిన తర్వాత ఇంకో ముచ్చట పోదాం. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇక ఈయన గురించి చెప్పాలి. ఇప్పుడు సారు నిన్న రివీల్ చేసిండు. మళ్ళీ టీఎస్ అని పెడతాను, మళ్ళీ మీరు వేరే అనుకోకుర్రి. రేవంత్ రెడ్డి తెలంగాణలో సీఎం. ఈయన అధికారికంగా రివ్యూ మీటింగ్లు పెట్టిండు.
ఈ రివ్యూ మీటింగ్లతోని తేలింది ఏంది అంటే సహజంగా ఏదైనా గుర్తుపెట్టుకోరు మీరు. రివ్యూ మీటింగ్ పెడితే ఎవరు ఉంటారాడా? అధికారులు ఉంటారు, మంత్రులు ఉంటారు, అందరు ఉంటారు. ఒక్క మంత్రి లేడు. మంత్రులందరూ ఏడవేరు తెలియదు. పొంగులేటేమో కొచ్చిన్ పోయిండు, డిప్యూటీ బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు ఏమో పూజలు చేస్తుర్రు, మిగతా మంత్రులేమో హెల్త్ బాగాలే అంటారు, కొందరేమో డుమ్మా కొట్టిలు, కొందరేమో విదేశాల వేలు. అర్థమైందా? ఇప్పటికైనా తెలంగాణ బిడ్డలారా వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఉత్సాగాళ్ళందరూ తెలంగాణను ఆగం చేయనీకి వచ్చిర్రు. తెలంగాణ బ్రతుకున్న ఆగం చేస్తున్నారు. తెలంగాణ తల్లితోని చెలగాటమాడుతున్నారు. తెలంగాణ తల్లితోని చెలగాటమాడుతున్నాడు. తాగిన పాలనే రొమ్ము గుద్దే జాతీలది. చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏమన్నా సొక్కం పార్టీ అది? రాహుల్ గాంధీ గాంధీ కుటుంబమా? చరిత్ర ఏంది? నెహ్రూ ఎక్కడి నుండి వచ్చిళ్ళు? పిల్లలు ఎక్కడి నుండి వచ్చిర్రు? ఏంది పరిస్థితి? దత్తత ఎక్కడి నుండి వచ్చింది? గాంధీ వంశం ఎక్కడి నుండి వస్తుంది? ఏంది అనేది మీరు ఆలోచించాలే. ఈరోజు ఓన్లీ తెలంగాణ గురించే ఆలోచిస్తా పట్టడన్నం దొరుకుతుంది, నా బతుకులు ఇంతే కాదు. మనం జాతీయ స్థాయిలో కూడా ఆలోచించాలి. ఈరోజు గీడ తెలంగాణలో ఏమన్నా జరిగితే పుట్టుపూర్వోత్తరాలు కనుక్కుంటారు. మరి గాంధీ కుటుంబం ఏందో కనుక్కోరా? ఎందుకు కనుక్కోరు మీరు? ఈయన రివ్యూ మీటింగ్ పెడితే ఒకరు రాడండి అంటే సీఎం పదవి పోతున్నది. ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈయన ఆగస్టు 1వ తారీఖు దాకా ఉంటాడో లేదో తెలియదనే చర్చ కూడా జరుగుతున్నది. ఈయన ఆగస్టు 1వ తారీఖు దాకా ముఖ్యమంత్రి పీఠంలో ఉంటాడో కూడా లేదో తెలియదు. ఆగస్టు 1వ తారీఖు దాకా ఈయన ముఖ్యమంత్రి పీఠంలో ఉంటాడో లేదో ఆయనకే తెలియదు. ముఖ్యమంత్రి పీఠంలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఉంటాడో లేదో తెలియదు. ఎందుకు ఈ మాట వచ్చిందంటే కొచ్చిన్కేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలను పట్టుకొని జంపు, మిగతా మంత్రులు బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు ఒక బ్యాచ్, మిగతా మంత్రులేమో సైలెన్స్ అయిపోయి వాళ్ళు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. రివ్యూ అంటే ఎక్కడిరా రివ్యూ? ఎవరికిరా రివ్యూ? ఏమున్నదా అని రావాలి అనే కాడికి వచ్చిళ్ళు. గెలుతామా ఓడిపోతామా తెలియని పరిస్థితి. కొత్త సీఎం ఎవరు అనేది చర్చ జరుగుతుంది. తెలంగాణలో ముఖ్యమంత్రి రివ్యూ చేస్తే అదే మంత్రులందరూ డుమ్మా కొడుతున్నారు. తలనొప్పిగా రేవంత్ రెడ్డి మారిపోయింది. ఆయనకు కూడా భయం అవుతుంది. ఎందుకంటే ఓటుకు నోటు కేసు తెర మీదకి వస్తుంది. ఓటుకు నోటు కేసుతో ఎక్కడి దాకా పోతుంది, ఏమవుతుంది అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ ఓటుకు నోటు కేసు అనేది తెర మీదకి వస్తే రేపు భవిష్యత్తులో నేను అరెస్ట్ అవుతానా? అరెస్ట్ అయితే గతంలో కూడా చెప్పిండు, నా తర్వాత ముఖ్యమంత్రి అర్హతలు ఉన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అని చెప్పిండు. దీని అంత సారాంశం ఏంటంటే ముఖ్యమంత్రి భయంలో ఉన్నాడు. రివ్యూ మీటింగ్ మంత్రులు కూడా ఎవరు అత్తలేరు అనే విషయాన్ని మీరు క్లియర్ కట్గా అర్థం చేసుకోకపోతే ఈ ముఖ్యమంత్రి ఎక్కువ కాలం ఉంటాడు, కాంగ్రెస్ ఎక్కువ కాలం ఉంటే రంజిత్ అట్లా కాదు కేసులు పెడతాం, పోలీసు వాళ్ళు ఉన్నారు, రాజ్యం మాదంటే మా రాజ్యం వచ్చినప్పుడు నేను చెప్తున్నా కదా, మళ్ళీ బజ్జీలు రాలుతాయి. నేను చెప్తున్నా కదా, వెయిట్ అండ్ సీ. ఒక్కొక్కడికి బజ్జీలు రాలుతాయి. వాడు నావోడు, వీడు నావోడు. అక్కడ రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాం కదా, నేను కూడా అప్పుడు ప్రమాణం చేసుకుంటా. బంధు ప్రీతి, ఏ ప్రీతి, ఆ ప్రీతి, ఈ ప్రీతి ఏది లేకుంటుంటుంది, అప్పుడు చూపెడతాం మేము. వెయిట్ అండ్ సీ. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యం ఉన్నదని పోలీసు వ్యవస్థతోని లేకపోతే మేధావులు అనే వర్గాలతో ఫోన్ చెప్పింది. ఇప్పటిదాకా పేర్లు చెప్పిన వాళ్ళతో ఫోన్ చేపిస్తున్నారు కదా. రేపు భవిష్యత్తులో సీన్ రివర్స్ అవుతుంది. అప్పుడు ఆట ఉంటుంది. ఎన్ని నెలలు? కేవలం 2-3 నెలలే ఓపిక పట్టేది. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ బాగా జాబ్తుగా తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. భయ్ రాకపోయినా ఏం చేస్తాడట అంటే రేవంత్ రెడ్డి నాకు అందిన విశ్వసనీయ సమాచారం, వీళ్ళు 30 మంది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ వాళ్ళు, ఇంకో కొంతమంది బీఆర్ఎస్ నుండి తీసుకుందామని చూస్తే బీఆర్ఎస్ వాళ్ళట మా జోలికత్తే బద్దలు బాసింగాలు అయితే అన్నారట. వాళ్ళే చెప్పారు. ఇది నాకు నేను చెప్పలే, వాళ్ళే అన్నారట. ఇక ఈయన ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ ఎందుకు? దీనికి మంత్రులు ఎక్కడా? తెలంగాణలో మంత్రులు ఉన్నారా లేరా? అజ్ఞాతంలో వేయరా? ఎందుకు వేయరు? ఏం కథ? దీని గురించి చర్చించాలి కానీ ఓ కొడక ఏం లేదు. పార్లమెంట్ ఎన్నికలు ఇది జరిగింది ఏమున్నా తెలంగాణ ఆగమైపోయినా తెలంగాణ తల్లి జీవితంతో ఆడుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. నేను చెప్తున్నా కదా, రివ్యూ మీటింగ్ రాని మంత్రులు మట్టుకో. ఇక చూడుర్రి ఎందుకు ఇదే గుండె మండిన రైతు అండగా బీఆర్ఎస్. కళ్ళు కనబడతలేవు, కళ్ళు దొబ్బినా. ధాన్యం కొనుగోలు చేయాలని బుధవారం బోధన హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించిన కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని కుమలంచ రైతులు. ఇక మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల్లో మెదక్ సంగారెడ్డి రహదారిపై అన్నదాతల ఆందోళన. సిగ్గు శరం ఇజ్జతమానం ఉండలేదు. ఈ చిత్రం చూసినాక రైతన్నలు ఉండాల్సింది పంట పొలాలల్లో, రోడ్ల మీద కాదు, కొనుగోలు కేంద్రాలల్లో కాదు. వాళ్ళని అక్కడ ఉంటే ఏంది బీడుబడిన భూములన్నీ పచ్చని మాగాణుల్లో అద్దం లెక్క తయారు చేస్తారు. వీళ్ళని చూసి నేర్చుకోవాలి, వీళ్ళ గుణాలే అనే సిగ్గుశరం అత్తలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అన్నం తింటలేరు వీళ్ళు. ఏడబోయరు మంత్రులు, అధికారులు ఉరికత్తారు కదా ఏదన్నా జరిగితే. రాకెట్ స్పీడ్లు ఉరికెత్తారు కదా. ఏమైపోయింది? గా క్రిషాంక్ విషయంలో ఎఫ్ఐఆర్ కేసు అయితే రాకెట్ కంటే అధ్వానంగా మొత్తం ఎఫ్ఐఆర్ నమ్మది. ఇక్కడ కంప్లైంట్ ఇయ్యంగానాడు ఎఫ్ఐఆర్ అయిందట. ఓ కొడుక, ఇది మామూలుగా లేదు ముచ్చట. చూడు రైతు జై జవాన్ జై కిసాన్ అని నువ్వు రాగాలు పలకాల్సిన అవసరం లేదు. సిగ్గుశరం ఉంటే రైతులను కాపాడు. మీద లుచ్చా ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఇంకా భయపడాలి. ఎవడో ఊసిపోయిన బొచ్చుతో ప్రమాణం
రాజ్యాంగం లేదు ఇక్కడ, కోర్టులు పోలీస్ వ్యవస్థ మీ కిందనే ఉన్నది, దాసోహం చేస్తుంది అదైతే. ఆ పోలీస్ వ్యవస్థలో కొంతమంది సన్నాసులు ఉన్నారు, వాళ్ళు ఏం పని చేస్తారో వాళ్ళకే అర్థమైంది. అడ్డమైన ఏంది అంటే కొంతమంది వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఫోన్లన్నీ ట్యాపర్ అవుతున్నాయి. పైలం విపక్ష నేతలు అందరూ చెప్తున్నా, నా ఫోన్ సహా అందరి ఫోన్లు ట్యాపరింగ్ అవుతున్నాయట. విశ్వసనీయ వర్గాల సమాచారం. రైతు రోడ్ల మీద కూకుంటాడు. ఇప్పుడు ఏడివైనా ప్రశ్నించే గొంతుకలు ఉన్న లొట్ట పీసులు ఏడివేయరండి. వీళ్ళు ఏం చేస్తారండి? వీళ్ళ వల్ల ఏమవుతుంది అంటున్నా, వీళ్ళ వల్ల ఏమవుతుంది? తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. నేను చెప్తున్నా కదా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ లుచ్చా ప్రభుత్వం వల్ల మనకేం ఒరుగుతుందండి? రైతులు రోడ్డు మీదకి చూడండి. ఆ రోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మొగోళ్ళు ఎగిరీలు కదా ఏడవేలు, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మొగోళ్ళు ఎగిరీలు కదా. ఇప్పుడు ఏడిపోయింది మీ ప్రభుత్వం అధికారంలో. రైతులు చూడు అల్లాడిపోతున్నారు. రైతుల బతుకులతోని వాళ్ళ కుటుంబాలతో ఎందుకు ఆడుకుంటారు? వాళ్ళ కుటుంబంలో ఎవరైనా సూసైడ్ చేసుకుంటే నువ్వేమైనా బాధ్యత వహిస్తావా? ముఖ్యమంత్రి, మంత్రులు, మీ నియోజకవర్గ ఎమ్మెల్యేల సిగ్గులు అనిపిస్తలేవు రైతులను చూసి? గింత దారుణమా, గింత ఆగమా? తెలంగాణ అనుకుంటారా లేకపోతే ఇంకేదన్నా అనుకుంటారా? ఓ కొడుక, తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే కనీసం ఎవడు స్పందించలేడు. రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. ఇక చూడుర్రి పాడుగాను. ఇది తెలంగాణ రాతలు, తెలంగాణలో జరుగుతున్న. ఇక చూడుర్రి, ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా, యాదాద్రి, బోధను, హైదరాబాదు, భువనగిరి. ఓ కొడుకా, ఇక చూడుర్రి రైతులకు సంబంధించి బాధలు కొంటలేరని. ఇక చూడు, ధాన్యానికి ఆలబెడతాలు. ఇంకనైనా శలనం అతలే, శివునెత్తురు లేదు. ఏం బ్రతుకు, ఏం పరిపాలన రా నాయన ఇది? ఏం పరిపాలన అంటున్నా? సిగ్గు శరం లేని పరిపాలన. రైతులు రోడ్ల మీద ధాన్యాన్ని గాలబెట్టుకుంటారు. ఏడుండాలు? మే నెల దుక్కులన్నీ పొతం చేసుకోవాలి. ఎందుకంటే వచ్చేది జూన్, పంటకు సిద్ధం చేసుకోవాల్సిన రైతులను రోడ్ల మీద వాళ్ళు పండించిన పంటను కూడా కొంటలేరా? ఏం పరిస్థితి ఇది? ఇక దీన్ని పట్టుకొని ఓ కొడుక ఒక్కొక్కరు చెప్తా ఉంటారు. ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏముంటుంది? ఇక వీళ్ళు రాసుకొస్తారు. ఇక వీళ్ళకైతే కళ్ళే కనబడాయి. నేను చెప్తున్నా కదా, ఇక ఈ పేపర్లకు కళ్ళే కనబడాయి. అసలు ఇక్కడ కళ్ళు కనబడితే నన్ను అడగండి. ఇక ఇక్కడెక్కడన్నా కనబడితే అడుగురు. ఇక్కడ రైతుల బాధనే కనబడదు. ఇది క్లోజా? ఈ చెలికత్త అయిపోయింది, ఇంకొక చెలికత్త వస్తుంది. ఇక ఈ చెలికత్తకైతే రైతుల బాధే కనబడదు. ఏడవైంది? ఇగో నేను ఇట్లనే చూపెడతా, బాగా జాగ్రత్తగా చూపెడతా. ఏది రైతులది? ఏది సిగ్గుసరం అనిపిస్తలేదు? రాసే రాతలకు మనసులు గారు. ఏది రైతుల అన్నదాతల రాతల గురించి? ఏది రాతల గురించి ఏమైంది అంటానా? ఇన్ని రోజులు రాసిన మీ రాతలు ఇప్పుడు ఏడివేనే అంటున్నా. ఇన్ని రోజులు రాసిన రాతలు మీరు ఏడివేనే అంటున్నా. ఏమైపోయినాయి? ఇగో ఎక్కడున్నది? రాష్ట్ర ముఖ్యమంత్రి హెడ్లైన్ పెట్టిండి, వీటితో వార్తలు క్లోజ్. ఏమైపోయింది? రైతుల గురించి ఏమైపోయింది? మీ రాతలు ఏడపోయినాయి? చెప్పుర్రి, తెలంగాణ బిడ్డలకు సమాధానం చెప్పుర్రి. నేను మాట్లాడితే ఒళ్ళు మండుతుంది కదా, నాకు కూడా మండుతుంది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన బతుకులన్నీ ఆగమైపోతా అంటే గట్లనే అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇంత దారుణమైన పరిస్థితా? రైతులు కష్టాలు పడతా అంటే, రైతులు రోడ్ల మీద ఉంటా ఉంటే, ఇంత జరుగుతూ ఉంటే కనీసం పట్టించుకోలేని పరిస్థితి అండి. ఇక చూడండి తెలంగాణ ప్రజలారా, ఇంత దారుణంగా. ఇగో ఈ పత్రికలు ఏమైపోయింది? వీటికి కళ్ళు కనబడతలేవా? వీటికి ఎందుకు రాత్తలేవు? పేపర్లలో ఎందుకు రాత్తలేవు? ఇది వరకు బాగా రాసేది కదా, రాతలన్నీ ఏమైపోయినాయి? రోతలు అయిపోయినాయా? ఏమైపోయినాయి? మీ సింక్ అయిపోయింది, మీ ఇంక్ అయిపోయిందా? ఎవడికి అమ్ముడు వేళ్ళు? ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ప్రజల సమస్యలు ఎందుకు బయటికి తీసుకొస్తలేరు? గుడ్డి గుర్రాన్ని ఏమైనా పనులు దొంగతున్నారా? లేకపోతే దాని వెనక ఏమైనా పెండ తీసి కడుగుతున్నారా? దాని ముడ్డి ఏమైనా కడుగుతున్నారా? సిగ్గులు అనిపిస్తలేదు జర్నలిజం పేరు చెప్పుకొని తిరగనీకి? ఏమైపోయింది ఈరోజు? ఎందుకు రాస్తలేరు అని అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే, రైతులు అల్లాడిపోతూ ఉంటే, కనీసం వాళ్ళ గురించి రాయలేకపోతూ ఉంటే ఎందుకు, ఏమైపోయింది అనే విషయాన్ని కూడా చూడలేని పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ బిడ్డలారా, దయచేసి నేను చెప్తా ఉన్నా, క్లియర్ కట్గా కూడా మీరు ఆలోచించుకోర్రి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే అంశం, ప్రధానమైన అంశం. ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకోగానే సరిపోదు. మన తెలంగాణ, మీ పక్షాన నేను పోరాటం చేయడానికి సిద్ధం. నాకు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఇగో ఇక్కడ సపోర్ట్ చేయరి, ప్రతి ఒక్కరు కూడా సహకారం చేయండి. ఇగో ఇక్కడ అకౌంట్ నెంబర్ అదొకటి ఇదొకటి అన్నీ ఉంటాయి, చేయరి. దాని తర్వాత మీరు అందరూ కూడా, ఎవడట కృష్ణాలవని ఏందట, నువ్వు ఇచ్చా పీక్దూదాను అది పట్టుకొని దరా కృష్ణగా సిగ్గుండాలే మాట్లాడడానికి, మళ్ళీ లుచ్చా కామెంట్లు పెట్టడానికి. తల్లి ఊటలేదురా నువ్వు? నేను తల్లిగా కూర్చుని, అందరం తల్లిగా కదా.
ఇద్దరు పిల్లలు ఎందుకు చచ్చిపోయి అడుగుపో. ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటారు ఎందుకు అడుపో. రైతులు రేపు పొద్దుగాల నీ కుటుంబం నా కుటుంబం మన తల్లిలు ఏంది పంట కొనుగోలు చేయాలని సూసైడ్ చేసుకుంటే మన బతుకులేంది. మానవత్వంతో ఆలోచించు. రాజకీయ పార్టీలు లుచ్చాగాళ్ళని చెప్తున్నారు. రజకరణ గోకర్ణ విలువిద్యలు చేసిన బాడకవులాలు వాళ్ళ స్వార్థాల కోసం చూస్తారు. నీకేం తెలుసు. ఇప్పుడు ఉద్యోగాలకు ఇవ్వమని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వమని నేను చెప్తున్నా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వమను. ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఏ ఎలక పొక్కల నుండి తెచ్చిస్తాడా? ఇవ్వమని చెప్పు. ఇంత అన్యాయం జరుగుతుంటే దాని గురించి లుచ్చా కామెంట్లు, లుచ్చా కథలు.